నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ సరిహద్దుల్లో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ లోపల మాత్రం శత్రు దేశం తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాకిస్తాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఒక యువకుడు హర్యానా పోలీసులకు చిక్కాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల నౌమన్ ఇలాహీ ఒక సాధారణ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్. కానీ అతడి వెనుక ఒక పెద్ద గూఢచారి నెట్వర్క్ ఉందనే విషయం ఇప్పుడు దేశ భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. ఈ కుట్ర లోతులేమిటి? పాకిస్తాన్ ఐఎస్ఐ అతన్ని ఎలా ఉపయోగించుకుంది? పానిపట్లో అరెస్ట్ అయిన నౌమన్ ఇలాహీ కేవలం ఒక పావుగా మారినట్లు తెలుస్తోంది. అతడు పాకిస్తాన్లోని కొందరు వ్యక్తులకు కీలకమైన రహస్య సమాచారం అందిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఇండియన్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కి చెందిన ఒక హ్యాండ్లర్తో అతడు నేరుగా సంబంధాలు కలిగి ఉండడం ఈ కేసు తీవ్రతను పెంచుతోంది. గత నెలలో పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి గూఢచర్య కార్యకలాపాలు దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సంఘటనగా చూడలేము. వారం రోజుల క్రితం అమృత్సర్లో ఆర్మీ స్థావరాలు, ఎయిర్ బేస్ల కీలక ఫోటోలు తీసి పాకిస్తాన్కు పంపుతున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డం, ఆ తర్వాత మలేర్కోట్లలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఒక అధికారికి సహకరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేయడం, ఇవన్నీ ఒక పెద్ద కుట్రలో భాగమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ గూఢచార నెట్వర్క్ దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బటిండా మిలిటరీ స్టేషన్లో పనిచేస్తున్న ఒక టైలర్ను గూఢచర్యం చేస్తున్నాడనే అనుమానంతో అరెస్టు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సెన్సిటివ్ ప్రదేశంలో పనిచేస్తూ శత్రు దేశానికి సమాచారం అందించడం దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించగలదు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన చర్యగా కాకుండా వ్యవస్థీకృతమైన గూఢచర్యంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇలాంటి గూఢచర్య కార్యకలాపాలు ఆ దేశం నిజమైన ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు ఇలాంటి కుట్రలకు పాల్పడడం వారి ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోంది. నిందితుడు నౌమన్ ఇలాహీ ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నప్పటికీ అతనికి ఇంత సున్నితమైన సమాచారం ఎలా అందుబాటులోకి వచ్చిందనేది ఇప్పుడు దర్యాప్తు అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. అతనికి సహకరించిన వ్యక్తులు ఎవరు, ఈ గూఢచార నెట్వర్క్ లో ఇంకెవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతని కుటుంబ సభ్యులు అతడి అరెస్టు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒకవేళ అతడు నిజంగానే దేశద్రోహానికి పాల్పడి ఉంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం 10వ తరగతి వరకు చదువుకున్న ఇలాహీ ఇంత పెద్ద కుట్రలో ఎలా భాగమయ్యాడనేది ఒక పెద్ద ప్రశ్న.